రెండేళ్ళైంది పట్టుమని 5-6 వేలు ఉద్యోగాలు కూడా ఇవ్వలే. గతంలో మేము భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు తప్ప కొత్తగా వీళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చి 5-6 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలే. నిరుద్యోగ భృతి అయితే ఇస్తూనే లేరు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది, చాలామందికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ ఉద్యోగాలు వచ్చినాయి. సరే, సంపాదన అయితే లెక్కనే లేదు, బాగా బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నారు. మరి మా నిరుద్యోగుల సంగతి ఏందని చెప్పి నిరుద్యోగులు అశోక్ నగర్లో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ, ఇందిరా పార్క్ దగ్గర కానీ నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ మీద కూడా దాడులు చేపించారు, అక్రమంగా కేసులు పెట్టిర్రు, హరాజ్ చేసిర్రు, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ లోపలికి పోయి కొట్టిర్రు. ఉస్మానియా యూనివర్సిటీలో కార్యక్రమాలు చేస్తుంటే అమ్మాయిలను కూడా జుట్లు పట్టుకొని గుంజుకొని పోయి అరెస్టులు చేసిన సందర్భాలు ఉండే. సో అటువంటి నిరుద్యోగులంతా వాళ్ళు హర్ట్ అయినటువంటి వాళ్ళు కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అని వాళ్ళు కొంతమంది ఏదో నామినేషన్లు వేసిర్రు. వాళ్ళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కోట్ వేయొద్దని చెప్పి తిరుగుతుంటే అమ్మాయిలని కూడా చూడకుండా ఆ నిరుద్యోగుల మీద ఏ నిరుద్యోగుల మద్దతుతో గద్దెనెక్కిందో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, అటువంటి నిరుద్యోగులు ఈ కాంగ్రెస్కు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తిరుగుతుంటే ఆ నిరుద్యోగుల మీద అమ్మాయిలను కూడా చూడకుండా వాళ్ళ మీద కాంగ్రెస్ గుండాలు దాడులు చేస్తూ ఉన్నారు.